పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజాధర్మం అంతా కూడా దుర్వినియోగం అవుతుందంటూ కూడా సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆరోపించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సప్తగిరి కాలనీలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన 1,80,00,000తో నిర్మించినటువంటి స్లాటర్ హౌస్ నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభించకపోవడంతో ప్రారంభం కాక ముందుకే అక్కడ ఉన్నటువంటి విలువైన సామాగ్రి అంతా కూడా దొంగల పాలవుతుందంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రామగుండం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికే ప్రహారీ గోడ కూడా పూర్తిలేదు. గతంలో కూడా ఆటోలకు సంబంధించినటువంటి బ్యాటరీలు, అలాగే చెత్త సేకరణకు సంబంధించినటువంటి ట్రాలీలతో పాటు ట్రాక్టర్లకు సంబంధించిన పలు సామానంతా కూడా గతంలో కూడా దొంగల పాలైన నేపథ్యంలో ఇప్పటికి కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల వైఖరి మార్చుకోవడం లేదంటూ కూడా స్థానికులైతే అధికారుల తీరుపైన కూడా ఆరోపిస్తున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి అమర్ నగర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి కనీసం బెంచీలు లేవంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఆరోపించడం జరిగింది. అయితే విద్యార్థులు బెంచీలు లేకపోవడంతో కింద కూర్చొని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కావాల్సినటువంటి వస్తువులు సదుపాయాలు సరిగా లేనందున స్థానిక ఎమ్మెల్యేకు, ఎంపీకి, అలాగే డీఓ కూడా అనేక మార్లు కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఏ ఒక్క అధికారి కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూడా విద్యార్థుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు కావాల్సినటువంటి బెంచీలు, అలాగే పాఠశాలలో కావాల్సిన మౌలిక వస్తువులన్నీ కూడా వెంటనే ఏర్పాటు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కేంద్రం అయ్యప్ప దేవాలయం సమీపంలో నూతనంగా నిర్మించినటువంటి కళ్యాణ మస్తు షాపింగ్ మాల్ను సినీ యాక్టర్ అనన్య నాగోలు ప్రారంభించడం జరిగింది. అయితే కళ్యాణ మస్తు షాపింగ్ మాల్ను ప్రారంభించడానికి సినీ యాక్టర్ అనన్య వస్తుందని తెలిసినటువంటి అభిమానులు అక్కడికి పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. అక్కడ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం సినీ యాక్టర్ అనన్య నాగోల్తోటి అభిమానులంతా కూడా సెల్ఫీలు దిగడానికి కూడా పోటీ పడడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా షాపింగ్ మాల్ వద్ద అభిమానుల కోలాహలం అయితే నెలకొంది.